తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో లోపల స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా 2025 లోపల తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. 2026 లోపల కూడా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం అన్నట్టు. ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి వీడియో చేసుకున్నాం. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తది అన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనం నెక్స్ట్ వీడియోస్ లోపల వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలే అండ్ వెబ్ ఆప్షన్‌లు ఇచ్చే ముందు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒకటి ఉంటదన్నట్టు. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ యూజ్ చేసుకొని మనం పాస్వర్డ్‌ని ఎట్లా జనరేట్ చేసుకోవాలి అండ్ దాంతో పాటుగా ఫర్దర్‌గా సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడైతది? సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది? ఎట్లాంటి థింగ్స్‌ని చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్డ్‌గా మన ఛానల్ నుండి మనం మాట్లాడుకుంటాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు అప్డేట్స్ అనేవి రావు. ఓకేనా? ఎందుకంటే మనది పెద్ద ఛానల్ కాదు. సో, మనకు ఏదైనా అప్డేట్స్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రాదన్నట్టు కొన్నిసార్లు. ఓకేనా? సో, రెగ్యులర్‌గా ఛానల్ చెక్ చేసుకుంటా ఉండుర్రి. అండ్ యూట్యూబ్ అనేది 1, 2 వీడియోలు మాత్రమే పుష్ చేస్తా అన్నట్టు. సో, మీ దగ్గర దాకా ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయితది అన్నట్టు. సో, ఒకసారి మన ఛానల్‌లో చెక్ చేయర్రి మీరు. సో, మంచి అప్డేట్స్ ఉంటాయి. మంచి వీడియోస్ ఉంటాయి అన్నట్టు. ప్రతీది కూడా ఇన్ఫర్మేటివే ఉంటది. కాబట్టి పక్కా హెల్ప్ అయితది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్లాట్ బుకింగ్. సో, స్లాట్ బుకింగ్ విషయానికొస్తే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత స్లాట్ బుకింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలంటే స్లాట్ బుకింగ్ అనేది మ్యాండేటరీ. ఈ స్లాట్ బుకింగ్ అనేది 15థ్ జూన్ 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతది. 15థ్ జూన్ 2026 నుండి 18థ్ జూన్ 2026 వరకు మనం స్లాట్‌ని బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ లోపల మనం ఏమేం డీటెయిల్స్ ఫిల్ చేస్తాం కదా! అంటే మనం మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫీ పేమెంట్ అయితే చేస్తామన్నట్టు. ఓకేనా? 600 లేకపోతే 1200 ఫీ పేమెంట్ అనేది చేస్తాం. మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి, తర్వాత ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని, ఒక డేట్‌ని, ఒక టైమ్‌ని సెలెక్ట్ చేసుకుంటామన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. దాన్నే స్లాట్ బుకింగ్ అంటాం. సో, మనకు 15థ్ జూన్ రోజు, 16థ్ జూన్ రోజు, 17థ్ జూన్ రోజు అండ్ 18థ్ జూన్ రోజు అయితే టైం అయితే ఉందన్నట్టు మనకు స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. సో, మీరు ఈ టైం లోపల ఓకేనా? 15థ్-18థ్ జూన్ మధ్యలో స్లాట్‌ని బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఫేజ్ 1 లోపల. లేదు అంటే ఫేజ్ 2 వరకు మళ్ళీ వెయిట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలి. కాబట్టి నా అడ్వైస్ ఏందంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర స్లాట్‌ని బుక్ చేసుకోర్రి. ఓకేనా? మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోతే 19థ్ జూన్ రోజు స్లాట్‌ని బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కార్రి. బ్రో నా దగ్గర క్యాస్ట్ లేదు, ఇన్‌కమ్ లేదు అనుకున్నోళ్ళు ఫేజ్ 2 లోపలైనా పార్టిసిపేట్ చెయ్యిర్రి. ఓకేనా? సో, ఎందుకంటే మనం డిలే చేయడం వల్ల ఏమైతది కదా! అంటే సీట్స్ అనేది అయిపోతాయి ఒకటి. ఒక ఇప్పుడు సింపుల్‌గా ఏం లేదు బ్రో. మీరు ఒకవేళ ఫేజ్ 1 లోపల కౌన్సెలింగ్‌కి అటెండ్ కాలే అనుకో. ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాలేదు. ఫేజ్ 1 లోపల స్లాట్‌ని బుక్ చేసుకోలేదు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మీరు అటెండ్ అవ్వలేరు. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వలేదంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోలేరు. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోలేదంటే సో, మీకు ఫేజ్ 1 లోపల సీట్ అనేది రాదన్నట్టు. కాబట్టి నా అడ్వైస్ ఏందంటే ఫేజ్ 1 లోపల ఎట్లా చేసైనా పార్టిసిపేట్ చెయ్యిర్రి. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువుంటదన్నట్టు. అండ్ ఫర్దర్ నేను మీకు డీటెయిల్‌గా చెప్తా. సింపుల్లీ నా అడ్వైస్ ఒకటే ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వండి. మీరు 18థ్ జూన్ రోజు స్లాట్ బుక్ చేసుకున్నా ఏం గాదు. ఓకేనా? 19థ్ జూన్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయినా ఏం గాదు. ఓకేనా? కానీ మాత్రం ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వడానికి ట్రై జేయర్రి. ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ట్రై జేయర్రి. మీరు వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలంటే స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ అన్నట్టు. ఓకేనా? అండ్ మీరు స్లాట్ బుక్ చేసుకునే దానికంటే ముందు మనకి ఎక్కడెక్కడ హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి మీరు తెలుసుకోవాలి. ప్రతి డిస్ట్రిక్ట్ లోపల ఒక హెల్ప్‌లైన్ సెంటర్ పక్కాగా ఉంటది. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన పాత తెలంగాణ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, ఈ 10 డిస్ట్రిక్ట్స్ లోపల పక్కాగా ఏదో ఒక ప్లేస్ లోపల మనకు హెల్ప్‌లైన్ సెంటర్ అయితే ఉంటది. కాబట్టి మీకు దగ్గరున్న హెల్ప్‌లైన్ సెంటర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. 17థ్ రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. 18థ్ రోజు ఉంటది. 19థ్ రోజు ఉంటది. ఈ 3 రోజులల్ల మీరు ఎప్పుడైనా ఒక రోజు స్లాట్‌ని బుక్ జేసుకోవచ్చు. సో, మీరు ఒకవేళ 19థ్ రోజు స్లాట్‌ని బుక్ జేసుకుందాం అనుకున్నారనుకో, 19థ్ రోజు స్లాట్‌ని బుక్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో,
ఎక్కడ ప్లేస్ అనేది గూడా మన ఇష్టము. మన తెలంగాణ లోపల 20 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయన్నట్టు. ప్రతి డిస్ట్రిక్ట్ లోపల ఒకటి పక్కా ఉంటది. మీ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కలలా గూడా ఉంటదన్నట్టు. మీరెక్కడికైనా పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావచ్చు. కానీ దగ్గరున్న హెల్ప్ లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోర్రి. సో, మీ డిస్ట్రిక్ట్‌లో ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటదో ఆ హెల్ప్ లైన్ సెంటరు బుక్ చేసుకొని మీరైతే మీకు కన్వీనియంట్ డేట్ లోపల, మీకు కన్వీనియంట్ టైమ్ లోపల, మీకు కన్వీనియంట్ ఉన్న హెల్ప్ లైన్ సెంటర్‌కెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని చూపెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ పీడీఎఫ్‌ని నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ప్రొవైడ్ చేస్తా. మీరక్కడ నుండి చెక్ జేసుకోవచ్చు. లేదంటే అఫీషియల్ వెబ్‌సైట్ లోపల గూడా ఈ పీడీఎఫ్ అయితే అవైలబుల్‌గుంది. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ ఈసెట్ 2026 స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సుంటది బ్రో. ప్రాసెసింగ్ ఫీ లోపల మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీ పే చేసి తర్వాత స్లాట్‌ని బుక్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఎంతుంటది గదా అంటే 600 ఆర్ 1200 ఉంటది. ఐ విల్ షో యూ. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనం హోమ్ పేజ్ లోపల ఉన్నాం. ఓకేనా? సో, మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా? ఈ ప్రాసెసింగ్ ఫీ మీద క్లిక్ జేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి ఆప్షన్ ఉంటది. ప్రాసెసింగ్ ఫీ మీద క్లిక్ జేయాలి. సో, ఐ విల్ షో యూ హియర్. అండ్ ఇక్కడ మనం ప్రాసెసింగ్ ఫీ మీద క్లిక్ చేద్దాం. సో, ప్రాసెసింగ్ ఫీ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. మనం ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీ పోర్టల్ లోపల ఉన్నామన్నట్టు. ఓకేనా? సో, మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటది గదా అంటే ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ కావాలి. దానికంటే ముందు మన అకౌంట్ లోపల ఒక రూ. 1200 అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఓసీ ఆర్ బీసీ అయితే ఒక రూ. 1300 మీ అకౌంట్ లోపల పెట్టుకోరి. ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే రూ. 600 అయితే మీ అకౌంట్ లోపల పెట్టుకోరి. మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఈ 1200 ఆర్ రూ. 600 అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ 1200 ఆర్ రూ. 600 పే చేయాలంటే ఫస్ట్ ఏందంటే ఈ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత ఓకేనా? ఇక్కడ మనకి వెబ్‌సైట్ ఉంది కదా! ఈ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత మనకిక్కడ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సెలింగ్ అని చెప్పి ఉంటది. దాని తర్వాత మనకు ఇక్కడ చూపెడతదన్నట్టు. ఓకేనా? లాగిన్ అని చెప్పి. సో, ఈ లాగిన్ దగ్గరికి మనం అయితే రావాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ లాగిన్ దగ్గర ఏంది కదా అంటే మనకు మన హాల్ టికెట్ నంబర్ అడుగుతది. ఓకేనా? మన హాల్ టికెట్ నంబర్ అడుగుతదన్నట్టు. మన హాల్ టికెట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటది మనం. అండ్ దెన్ దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ అనేది ఉంటదన్నట్టు మనకి. ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటది. ఓకేనా? సో, మన తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ లోపల ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా? ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఉంటది. ఈసెట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది. రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ అంటే రిజిస్ట్రేషన్ నంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటది. హాల్ టికెట్ లోపల. అండ్ ఈ హాల్ టికెట్ లోపల ఉన్న హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా! ఈ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి పే ఫీ ఆన్‌లైన్ అని చెప్పి క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? పే ఫీ ఆన్‌లైన్ అని చెప్పి క్లిక్ చేస్తుంటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. మనకిక్కడ మన డీటెయిల్స్ అన్నీ చూపెడతదన్నట్టు. సో, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ కావచ్చు, ఈసెట్ హాల్ టికెట్ నంబర్ కావచ్చు, ఈసెట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ మనం ఇచ్చిన డీటెయిల్స్‌తో పాటు మనం నేమ్ గాని, మన ఫాదర్ నేమ్ గాని, మన జెండర్ గాని, మన కేటగిరీ గాని, మన పాస్ ఇయర్ గాని ఇయన్నీ డీటెయిల్స్ చూపెడతాయి మనకు. తర్వాత ఇక్కడ మనకేందంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ లోపల అన్నీ గూడా ఎన్‌ఎన్ అని ఉంటదన్నట్టు. నో, నో, నో అని ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇవన్నీ గూడా ఎప్పుడు మనకు ఒకవేళ ఏమన్నా రిజర్వేషన్ ఉన్నా గూడా యెస్ అని జెప్పి ఎప్పుడు చూపెడతది అంటే ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే యెస్ అని జెప్పి చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, అప్పటి వరకు నో, నో, నో అనే చూపెడతది. ఎన్‌ఎన్ అని జెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి మనం. వెరిఫై చేసుకున్న తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మన క్యాస్ట్‌కి సంబంధించిన అప్లికేషన్ నంబర్ అడుగుతది. క్యాస్ట్ నంబరు, ఇన్‌కమ్ నంబర్ అయితే అడగడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? క్యాస్ట్ నంబర్ ఇవ్వాల్సుంటది. ఇన్‌కమ్ నంబర్ ఇవ్వాల్సుంటది. తర్వాత క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతది. క్యాండిడేట్ మొబైల్ నంబర్ అడుగుతది. ఈమెయిల్ ఐడీ అడుగుతది. ఒకవేళ ఎవరైనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళుంటే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్ నంబర్ అయితే అడుగుతదన్నట్టు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కింద మనకి సో, క్యాప్చా అనేది వస్తదన్నట్టు. సో, సింపుల్ ఏంది కదంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకిక్కడ సబ్మిట్ అని చెప్పి వస్తదన్నట్టు. ఒక డిక్లరేషన్ అడుగుతే డిక్లరేషన్ మీద టిక్ చేసి సబ్మిట్ అని చెప్పి కొట్టాలి. ఓకేనా? సో, మన క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబరు, ఆధార్ కార్డ్ నంబరు, మొబైల్ నంబరు అండ్ దాంతో పాటుగా మన ఏదైతే ఈమెయిల్ ఐడీ ఉందో ఈమెయిల్ ఐడీ, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వోళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి కింద సబ్మిట్ అని చెప్పి ఆప్షన్ ఉంటది. సబ్మిట్ మీద
క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సబ్మిట్ మీద క్లిక్ చేయడంతోటి మనకు వెబ్‌సైట్ అనేది పేమెంట్ మోడ్‌లోకి ఓపెన్ అయితదన్నట్టు. సో, పేమెంట్ చేయడానికి ఓపెన్ అయితది. సో, మనకేంది కదా అంటే పేమెంట్ ఆప్షన్స్ చూపెడతారు. ఓకేనా. సో, టీ వాలెటా లేకపోతే బిల్ డెస్కా అని చెప్పి మనకు పేమెంట్ ఆప్షన్స్ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, అక్కడ నుండి మనమైతే పేమెంట్ ఆప్షన్‌ని చూజ్ చేసుకోవాల్సుంటది. ఓకేనా. మన హాల్ టికెట్ నంబర్ చూపెడతారిక్కడ. ఆ హాల్ టికెట్ నంబర్‌ని చూసుకోవాలొకసారి. అండ్ దాంతో పాటుగా మన ర్యాంక్ చూపెడతారు. మన ర్యాంక్ అనేది చూసుకోవాలి. దెన్ దాని తర్వాత పేమెంట్ ఆప్షన్స్ చూపెట్టడం అయితే జరుగుతది. సో, మీరు ఏ పేమెంట్ మోడ్ త్రూ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పేమెంట్ మోడ్‌ని మనం సెలెక్ట్ చేసుకొని పే ఫీ ఆన్‌లైన్ అని చెప్పి ఆప్షన్ ఉంటది. పే ఫీ ఆన్‌లైన్ అని చెప్పి క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు ఇక్కడ కింద. ఓకేనా. పే ఫీ ఆన్‌లైన్ మీద క్లిక్ చేయాలి. సో, పే ఫీ ఆన్‌లైన్ మీద క్లిక్ చేయడంతోటి మనకేంది కదా అంటే, సో, ఇంత అమౌంట్ అని చెప్పి మనకు చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకే అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. సో, ఓకే కొట్టడంతోటి మనకిట్లా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయిపోతదన్నట్టు. సో, ఈ వెబ్‌సైట్ లోపల ఏంది కదా అంటే మనకిక్కడ ఈ క్రెడిట్ కార్డ్ అని చెప్పి, నెట్ బ్యాంకింగ్ అని చెప్పి ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐ అని చెప్పి, బీహెచ్ఐఎం అని చెప్పి ఈ ఆప్షన్స్ లోపల ఏంది అంటే మనకు కన్వీనియంట్ ఉన్న ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీద ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారనుకో, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మీద సెలెక్ట్ చేసుకుంటే కార్డ్ నంబరు, కార్డ్ ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ ఆర్ సీవీసీ నంబరు, కార్డ్‌కి సంబంధించిన అకౌంట్ హోల్డర్ నేము ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం పే ఆన్‌లైన్ అని చెప్పి పే 600 అని ఉందిగా ఇక్కడ పే 600 మీద కొట్టుడుతోటే మనకు ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఇచ్చుడుతోటే మనకు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతదన్నట్టు. సో, డిపెండింగ్ అపాన్ ద కార్డ్ యూ యూజ్. సో, నువ్వు క్రెడిట్ కార్డ్ వాడతావా? డెబిట్ కార్డ్ వాడతావా? అనే దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది చూపెడతదన్నట్టు. సో, బేస్డ్ ఆన్ దట్ అమౌంట్ మనమైతే ఏం చేయాల్సి ఉంటది అంటే ఎంత అమౌంట్ అనే దాన్ని బట్టి మనమైతే కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ లోపల ఏందంటే 612 అని చెప్పి చూపెడుతది. 630 అని చెప్పి చూపెడుతది. అవేందంటే చార్జెస్. ఆ చార్జెస్ అనేది మనం చూసుకొని పే చేయాల్సి ఉంటదన్నట్టు. మన అకౌంట్ లోపల అంత అమౌంట్ పెట్టుకోవాలి. లేకపోతే ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయితదన్నట్టు. ఓకేనా. దెన్ దాని తర్వాత మనకి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంటది. నెట్ బ్యాంకింగ్ లోపల ఏంది కదా అంటే మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అని చెప్పి నెట్ బ్యాంకింగ్‌కి సంబంధించి ఆ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ కావాలి. సో, తర్వాత ఏందంటే మనకు ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తుంటే పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోతదన్నట్టు. సో, లేదు అంటే యూపీఐ త్రూ అయితది. అండ్ బీహెచ్ఐఎం త్రూ కూడా మనకేందంటే క్యూఆర్ కోడ్ త్రూ ఆర్ యూపీఐ ఐడీ త్రూ కూడా మనం పేమెంట్ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీకు ఏ పేమెంట్ అయితే కన్వీనియంట్ ఉంటదో ఆ పేమెంట్ త్రూ మీరు మీ పేమెంట్‌ని కంప్లీట్ చేసేసుకోరి. సో, పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకు సో, వెరిఫై ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి చూసుకోవచ్చు. ఓకేనా. సో, మీ పేమెంట్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి మనకు ప్రాసెసింగ్ ఫీ అని ఉన్నది కదా! ఈ ప్రాసెసింగ్ ఫీ అనే మనం హోమ్ పేజ్‌కి రావాలి. ఓకేనా. అఫీషియల్ వెబ్‌సైట్‌లో హోమ్ పేజ్‌కి రావాలి. హోమ్ పేజ్‌కొచ్చి మనం ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి ఉందిగా. పే ప్రాసెసింగ్ ఫీ అనే దాంట్లోకొచ్చి చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిందా? కాలేదా? అని చెప్పి. ఓకేనా. సో, వెరిఫై ఫీ పేమెంట్ స్టేటస్‌లోకొచ్చి కూడా చెక్ చేసుకోవచ్చన్నట్టు. సో, మనం ఏం చేద్దాం కదా అంటే సో, ఒకవేళ సక్సెస్‌ఫుల్ అయిందనుకో, ఇక్కడ మనం పే ప్రాసెసింగ్ ఫీ అనే ఆప్షన్ ఉంది కదా! దీనిలోకొచ్చి మనం మన డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ఏంది కదా అంటే ఆన్‌లైన్ ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఆప్షన్ ఉంటదన్నట్టు. మన హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, మన రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి, మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, అండ్ దాంతో పాటు ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చి, మనకిక్కడ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి. ఆన్‌లైన్ పేమెంట్ స్టేటస్ చెక్ చేస్తే సక్సెస్‌ఫుల్ అయితే సక్సెస్‌ఫుల్ అని చెప్పి చూపెడతది. ఒకవేళ సక్సెస్‌ఫుల్ అయిందనుకో ప్రింట్ రిసిప్ట్ అని చెప్పి ఉంటదన్నట్టు. ప్రింట్ రిసిప్ట్ మీద క్లిక్ చేసి మీ రిసిప్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. ఓకేనా. సో, అట్లా చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే వెరిఫై ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఉంది కదా! ఈ వెరిఫై ఫీ పేమెంట్ స్టేటస్‌లోకొచ్చి కూడా మనం మన హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి, అండ్ దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, అండ్ క్యాప్చా కోడ్ ఇచ్చి, వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి కొట్టుడుతోటే మనకు పేమెంట్ అనేది అయిందా? కాలేదా? అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతాన్నట్టు. ఓకేనా. సో, ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అనేది అర్థమైపోతది. సో, ఒకవేళ పేమెంట్ అనేది సక్సెస్ అయిందనుకో, సింపుల్లీ నెక్స్ట్ స్టెప్ ఏం లేదు. హోమ్ పేజ్‌కి రావాలి. ఓకేనా. ఫీ పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతే మీరు హోమ్ పేజ్‌కి రావాలి. హోమ్ పేజ్‌కొచ్చి స్లాట్ బుకింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఈ స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు మీరు. ఓకేనా. స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేయాలి. స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఆల్రెడీ మనం ఫీ పేమెంట్ చేసినాం కాబట్టి మనం స్లాట్‌ని బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితామన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకేంది అంటే తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ అడుగుతది. ఈ హాల్ టికెట్ నంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతది. తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, మనకు ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా! ఈ క్యాప్చా కోడ్ కూడా అడగడం అయితే జరుగుతదన్నట్టు. ఈ క్యాప్చా కోడ్ ఇచ్చి, షో అవైలబుల్ స్లాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు అవైలబుల్ ఉన్న స్లాట్స్ చూపెడతది.
ఆల్రెడీ నువ్వు స్లాట్‌ని బుక్ జేసుకున్నావు అనుకుంటే ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అని చెప్పి ఉంటది. దీని మీద క్లిక్ జేస్తే మన స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అనేది డౌన్‌లోడ్ అయితదన్నట్టు. సో, మనం ఇప్పుడు ఏం జేయాలి? షో అవైలబుల్ స్లాట్స్ మీద క్లిక్ జేయాల్సి ఉంటదన్నట్టు. షో అవైలబుల్ స్లాట్స్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ అయితే కావడం అయితే జరుగుతదన్నట్టు. ప్రాసెసింగ్ ఫీ పెయిడ్. ఓకేనా? ప్రాసెసింగ్ ఫీ పెయిడ్. నువ్వు ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టినవు. నౌ యూ కెన్ బుక్ యువర్ స్లాట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్‌ని బుక్ జేసుకోవచ్చు అని చెప్పి మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకి స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. గ్రీన్ కలర్ లోపల స్లాట్స్ అనేది చూపెడతది. మనకి ఎప్పుడెప్పుడు స్లాట్స్ మరి అవైలబుల్ ఉంటాయి అనంటే 17థ్, 18థ్, 19థ్. ఓకేనా? 17, 18 అండ్ 19థ్. సో, ఈ 3 డేస్ మనకు స్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నట్టు. సో, మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటదంటే కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్ లోపల ఏందంటే ఆల్, ఆల్ అంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్ లోపల. 2 ఆప్షన్స్ ఏంది అంటే ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంటది. అదర్ దాన్ అనే ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఆల్ అంటే ఏంది కదా అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓకేనా? సో, ఆల్ అని పెట్టుకున్నారంటే మీరు ఓసీ, బీసీ, ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగరీ కిందకొస్తారు. ఒకవేళ మీకు స్పెషల్ కేటగరీ ఏమన్నా ఉందంటే అదర్ దాన్. ఓకేనా? అదర్ దాన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సో, మనకిక్కడ ఏందంటే ఇక్కడ చూపెడతా ఆప్షన్స్. ఓకేనా? సో, అదర్ దాన్ ఆప్షన్స్ కూడా చూపెడతది. ఆల్ అంటేనేమో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. సో, మనకు ఏందంటే పీహెచ్, ఎన్‌సీసీ, సీఏపీ ఆప్షన్స్ కూడా ఉంటే అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకేంది కదంటే కేటగరీ ఆఫ్ ద స్టూడెంట్ సెలెక్ట్ చేసుకొని మనకు సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని చెప్పి ఉంటదన్నట్టు. హెల్ప్ లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. తర్వాత డేట్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ ఏందంటే మనం ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మన కేటగరీ అనేది ఓసీ, బీసీ, ఎస్సీ ఆర్ ఎస్టీ కింద ఉన్నది కాబట్టి ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది చూపెడతది. ఇక్కడ ఏవైతే 20 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో, ఈ 20 హెల్ప్ లైన్ సెంటర్స్ చూపెడతది బ్రో. ఓకేనా? సో, ఇక్కడ మనకు 20 హెల్ప్ లైన్ సెంటర్స్ చూపెడతది. ఈ 20 హెల్ప్ లైన్ సెంటర్స్ లోపల మనం ఒక హెల్ప్ లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, మనకు మీదేంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, మంచిర్యాల ఉంది. సో, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఓకేనా? సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకేంది కావాలంటే అవైలబుల్ స్లాట్స్ చూపెడతదన్నట్టు. ఓకేనా? 17, 18, 19 అని చెప్పి. సో, మనకున్న స్లాట్స్ ఏంది అవే కదా! 17, 18, 19 అని చెప్పి. సో, ఇక్కడ మనకి అవైలబుల్ స్లాట్స్ అనేవి చూపెడతన్నట్టు. ఈ అవైలబుల్ స్లాట్స్ లోపల మనకు ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు స్లాట్‌ని బుక్ చేసుకోవచ్చు. నువ్వు 17థ్ రోజు బుక్ చేసుకుంటావా? 18థ్ రోజు బుక్ చేసుకుంటావా? 19థ్ రోజు బుక్ చేసుకుంటావా? నీ ఇష్టం. సర్టిఫికేట్‌లు అన్నున్నాయి బ్రో అనుకుంటే 17థ్ రోజు బుక్ చేసుకో. లేదు బ్రో ఒక 2 సర్టిఫికేట్‌లు బ్యాలెన్స్ ఉన్నాయి. 18థ్ రోజు వరకు వస్తాయి అనుకుంటే 18థ్ రోజు బుక్ చేసుకో. లేదు 19థ్ రోజు బుక్ చేసుకుంటా అంటే 19థ్ రోజు బుక్ చేసుకో. ఏదన్నా ఒక రోజు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఒక రోజున మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకో సపోజ్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమడుగుతది అంటే మనకు టైం అడుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఏ టైంకెళ్ళి ఏ టైం వరకు మనకు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని జెప్పి. సో, 18థ్ రోజు మనం స్లాట్‌ని బుక్ జేసుకున్నాం అనుకో. 18థ్ రోజు 9-9:30, 9:30-10, 10-10:30 అట్లా మనకు హాఫ్ అన్ అవర్ స్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నట్టు. సో, మనం ఏం జేయాలి? ఈ స్లాట్స్ లోపల ఏదో ఒక టైమ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఏంది గదా! అంటే మార్నింగ్ టైమ్ ఎళ్తారా మీరు? ఆఫ్టర్‌నూన్ టైమ్ ఎళ్తారా? ఈవినింగ్ టైమ్ ఎళ్తారా? అనే దాన్ని బట్టి మనకు 6 దాకా అవైలబుల్ ఉంటాయి స్లాట్స్. మీకు కన్వీనియంట్ ఉన్న టైమ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? సో, డేట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైమ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. టైమ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏందంటే మనకు ఇట్లయితే చూపెడతదన్నట్టు. మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం అని జెప్పి. సెలెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్ ఏంది? గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, మంచిర్యాల డిస్ట్రిక్ట్. నువ్వు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ అనేది ఆల్. నువ్వు 18థ్ జూన్ 2026 రోజు మనకు ఏంటిది 11 గంటలకెళ్ళి 11:30 వరకు స్లాట్‌ని బుక్ చేసుకున్నావు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పి చూపెడతది. డూ యూ విష్ టు కంటిన్యూ ఇన్ ఆల్ కేటగరీ స్లాట్. ఆల్ లోపల నువ్వు కంటిన్యూ అయితావా? లేకపోతే స్పెషల్ కేటగరీ ఏమన్నా పెట్టుకుంటావా? అని చెప్పి ఒక ఆప్షన్ అడుగుతా అన్నట్టు. సో, ఆల్ లోపలనే కంటిన్యూ అయితా అనుకుంటే యెస్ అని చెప్పి అనుర్రి. ఓకే. అందరూ యెస్ అని చెప్పి అనాలి. ఎందుకంటే ఆల్ కేటగరీ లోపలనే ఎళ్ళాల్సి ఉంటది మనం. మనకు స్పోర్ట్స్ లేకపోతే ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్ రిజర్వేషన్ లేకపోతే ఆల్ కేటగరీనే ఎళ్ళాలి. లేదు ఆ రిజర్వేషన్ ఉంది అంటే నో అని పెట్టుకొని స్పెషల్ కేటగరీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, యెస్ అని చెప్పి మనం ఇక్కడ ఆల్ కేటగరీని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ దాని తర్వాత మనకు స్లాట్ అయితే జనరేట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? స్లాట్ లోపల మనకు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. మీకు ఏ డేట్ రోజు, ఏ టైంకి, ఎక్కడ మీరు స్లాట్ బుక్ చేసుకున్నారు అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇట్లా మీరు ఏం చేయాల్సి ఉంటదంటే మీ స్లాట్ బుకింగ్‌ని కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా? సో, ఈజీగా స్లాట్ బుకింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చన్నట్టు. ఇట్లా మనకేంది కదంటే ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా? ఐ విల్ షో యూ హియర్. ఇట్లా మనకొక రిసిప్ట్ అనేది జనరేట్ అయితది.
హెల్ప్ లైన్ సెంటర్ డీటెయిల్స్ అని చెప్పి ఈ రిసిప్ట్‌ని అయితే మనం పట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఈ రిసిప్ట్ జనరేట్ కాకపోయినా కూడా సింపుల్‌గా టెన్షన్ ఏం లేదు. అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి ఓకేనా? అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి స్లాట్ బుకింగ్ అనే పోర్టల్ ఉంటది కదా! ఓకేనా? అఫీషియల్ వెబ్‌సైట్ లోపల స్లాట్ బుకింగ్ అనే పోర్టల్ ఉంటది. ఈ స్లాట్ బుకింగ్ అనే పోర్టల్‌ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓపెన్ చేసిన తర్వాత మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటది. హాల్ టికెట్ నంబరు ఓకేనా? ఈసెట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా? దాంతో పాటుగా క్యాప్చా కోడ్ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మనం ఇక్కడ ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అంటే మన స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా? ఇట్లా మనమైతే మన స్లాట్ బుకింగ్‌ని చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. నెక్స్ట్ వీడియో లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి నెక్స్ట్ ఏం జేయాలే? ఓకేనా? ఇట్లాంటి స్టెప్స్ ఉంటాయి అని చెప్పి ప్రతీది డీటెయిల్‌గా మనం ఒక్కొక్కటిగా వీడియోస్ చేసుకుంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ జేయరి. డీటెయిల్డ్ వీడియోస్ అయితే వస్తా ఉంటాయన్నట్టు. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నా. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.